ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయినప్పటి నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కనీసం అన్నం ముద్ద కూడా ముట్టుకోలేదు. మీకు తెలుసో లేదు, కన్నీరు మున్నీరుతో ఆ బాధను దిగమింగుకుంటూనే ఉన్నారు. చివరికి నిన్న ఆ బాధ నుంచి బయటకు వచ్చి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు, మీరు కూడా మాట్లాడండి ఖమేని గురించి. మీరెందుకు ఆయనకి సంతాపం తెలియజేయడం లేదు, అలాగే దాన్ని ఎందుకు ఖండించడం లేదు? ఖమేనిని చంపడం విషయంలో మీరెందుకు ఖండించడం లేదు? ఒక దేశ సార్వభౌమాధికారాన్ని తుంగలో తొక్కి, అంతర్జాతీయ చట్టాలని తుంగలో తొక్కేసి ఒక దేశాధినేతని అన్యాయంగా హత్య చేస్తే భారత్ లాంటి దేశం మాట్లాడకపోవడం ఏంటి? ఈ మౌనం వెనుక కారణం ఏంటి అన్న విధంగా సోనియా గాంధీ గారు అయితే ఒక న్యూస్ పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక పెద్ద వ్యాసం రాసేశారు. ఇక కొడుకు రాహుల్ గాంధీ అయితే పార్లమెంట్లో దీని గురించి మాట్లాడాలి అని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాడు. దేనికి మాట్లాడాలి? ఇప్పుడు ఈ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళందరూ కలిసి 40,000 మందిని చంపేశారు నెల రోజుల క్రితం. 40,000 మందిని మీరు మాట్లాడారా? మత మౌఢ్యంలో గత 4 దశాబ్దాలుగా ఇరాన్ లాంటి ఎన్నో ముస్లిం దేశాలు అలాగే కుప్ప కూలిపోతున్నాయి, మహిళలకి స్వేచ్ఛ లేకుండా. మీరు మాట్లాడారా? అవునులే, ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేద్దామని మీరే కంకణం కట్టుకుంటే 2014లో దానికి తూట్లు పడవడం వల్ల మీ యొక్క నిజస్వరూపాలన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడతారు. కశ్మీర్ లాంటి సమస్యని కోకట వేళ్లతో పీకేసి 370 రద్దు చేసి ఒక్కసారిగా కశ్మీర్లో ఉన్నటువంటి జీవితాలు మార్చేసినటువంటి నరేంద్ర మోదీ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడతారు, నరేంద్ర మోదీ గురించి మాట్లాడతారు, మీరు ఇస్లాం గురించి మాట్లాడతారు. ఈరోజు ఎన్నో దేశాలు స్వేచ్ఛ లేక ఆ దశాబ్దాలుగా అందులోనే మగ్గిపోతుంటే ఇప్పుడు మీరు ఖమేని చనిపోయిన దానికి డిమాండ్ చేస్తున్నారు. ఖమేని చనిపోయిన దానికి ఇక్కడ పహల్గామ్లో 26 మంది చనిపోయారు. మీరు డిమాండ్ చేశారా పాకిస్తాన్ మీద దాడి చేయండి అని? ఎర్రకోటలో 15 మంది చనిపోయారు. మీరు డిమాండ్ చేశారా పాకిస్తాన్ మీద దాడి చేయండి, ఉగ్రవాదుల మీద దాడి చేయండి అని? ఎన్ని దారుణాలు జరిగాయి, మీ హయాంలో జరిగాయి, తర్వాత కూడా జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉంటారా? గత 60 సంవత్సరాలుగా మీరు ఏ విధంగా దేశాన్ని భ్రష్టు పట్టించారో ఈ గత 11 సంవత్సరాల నుంచి చూస్తే అర్థమవుతుంది. ఈ 11 సంవత్సరాల్లోనే దేశం ఇంత అభివృద్ధి చెందితే మీరు 60 సంవత్సరాలుగా మీరు చైనాను కూడా మించిపోయే విధంగా ఈ దేశాన్ని మంచిగా తీర్చిదిద్దొచ్చు. కానీ ఎప్పటికీ పరిష్కారం కానటువంటి ఒక సమస్యల్లోకి నెట్టేశారు ఈ దేశాన్ని. చైనా సరిహద్దులు కావచ్చు, బంగ్లాదేశ్ సరిహద్దులు కావచ్చు, పాకిస్తాన్ సరిహద్దులు కావచ్చు, పిఓకే కావచ్చు, కశ్మీర్ కావచ్చు, ఇలా ఎన్నో సమస్యల్ని నెత్తి మీద పెట్టేసి మీరేమొచ్చేసి ఇంకా పబ్బం గడుపుకుంటున్నారంటే మీ తల్లి కొడుకులు ఇద్దరికీ కూడా పెద్ద నమస్కారం చేసినా కూడా తక్కువే.